హాయ్ అండి. నిన్నైతే కర్చీఫ్ మనం థియరీ చూసాము. ఈరోజు డైరెక్ట్‌గా కట్ చేయడం ఎలాగా అనేది మీరు చూడబోతున్నారు. ఇది నార్మల్‌గా నేను న్యూస్ పేపర్‌లో ఫస్ట్ కట్ చేసి నేర్చుకోండి. మీ స్టూడెంట్స్‌కి నేర్పించినా కూడా అలాగే నేర్పించండి. డైరెక్ట్‌గా క్లాత్ మీద నేర్పించారు అంటే క్లాత్ ఎక్కువగా వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి ఫస్ట్ మీరు ఒక పేపర్ మీద ఏదైనా ఇప్పుడు న్యూస్ పేపరు ఇంటి దగ్గర ఉంటే న్యూస్ పేపర్‌లో చెప్పొచ్చు. షాప్ దగ్గర కాబట్టి నేను ఈ క్యాన్వాస్‌ని మళ్ళీ యూజ్ చేసుకుంటాను. ఇంకా టైలరింగ్‌కి కావాల్సిన వస్తువులు అవన్నీ కూడా నేను మీకు రాను రాను వీడియోస్‌లో చెప్తాను. సో, ఫస్టు మనం ఎంత డ్రాయింగ్ అయితే చేసామనేది నేను మీకు నార్మల్‌గా ఇలా పేపర్ మీద ఒక డ్రాయింగ్ వేసి చూపిస్తాను. క్లాత్‌ని క్లాత్‌ని మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇదొక కార్నర్ ఉంది అనుకోండి. ఈ కార్నర్‌ని మీరిలా డబుల్‌గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా డబుల్‌గా ఫోల్డ్ చేసుకోండి క్లాత్‌ని. ఇప్పుడు క్లాత్ మీద కూడా చూపిస్తాను. సో, ఈ క్లాత్‌ని ఇలా డబుల్‌గా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఎంత తీసుకున్నామో హైట్ టోటల్‌గా 10 ఇంచెస్ తీసుకున్నాము. సో, హైట్ చూడండి ఇక్కడి నుంచి 10 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. సో, ఇక్కడ 10 ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఇంచ్‌లో నేనొక మార్కింగ్ చేసుకున్నాను. ఇది హైట్ 10 ఇంచ్. ఇప్పుడు వెడల్పు కూడా మనం ఎంత తీసాము 10 ఇంచ్ తీసాము. కానీ ఇక్కడ మనం ఎంత తీయబోతున్నాము అంటే 5 ఇంచ్ తీయబోతున్నాము. ఇది ఎందుకు అంటే ఆల్రెడీ మనం క్లాత్‌ని ఇలా చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఉంచాము కదా! సో, ఇలా డబుల్ క్లాత్ మనకైతే ఉంది. ఇలా డబుల్ క్లాత్ ఉంది. ఇంకా నిన్న నేను థియరీ మెథడ్‌లో చెప్పినట్లు మీరు ఇలా 4 ఫోల్డింగ్ చేశారంటే లెంత్ కూడా 5x5 మీరు క్లాత్ మీద చెప్పినప్పుడు నేను అలా చెప్తాను. ఇప్పుడు పేపర్ మీద అంటే ఎన్ని రకాలుగా అయినా మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు అనేదానికి ఇదొక మెథడు. ఇక్కడి నుంచి 5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాము. కరెక్ట్‌గా 5 అండి. ఇప్పుడు ఇక్కడ 10 కదా! ఇక్కడ 10 వచ్చింది. ఇక్కడ కూడా మనకి 5 ఇంచ్ ఎంత వస్తుందో చూసి ఒక మార్క్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఈ ఈ లెంత్ మీరు ఈ హైట్ కరెక్ట్‌గా కలిపారంటే మనకి ఒక 10 ఇంచ్‌లో ఒక స్క్వేర్ పీస్ అయితే దొరుకుతది. సో, ఇప్పుడు ఇలా కట్ చేసేస్తామా వాళ్ళు కస్టమర్ మనకొచ్చి 10కి మనకు అడుగుతున్నారు కర్చీఫ్. సో, 10 ఇలా కట్ చేసేసామంటే ఓకే. కరెక్ట్‌గా ఉంటది. కానీ మనం స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా ఫోల్డింగ్ చేస్తాము. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి చుట్టూ ఏం చేస్తారంటే మీరు బిగినర్ అయ్యి ఉన్నారంటే ఒక 30 ఇంచ్ వదిలేసుకోండి. లేదక్క మేము ఆల్రెడీ బాగా స్టిచ్ చేసిన వాళ్ళమే అని అనుకున్నారంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్ అంటే టేప్‌లో తెలుస్తది కదండీ! ఇలా టేప్‌లో ఉంటది. ఇది 1 ఇంచ్ అన్నమాట. ఇందులో నుంచి ఇలా సెంటర్‌లో ఒక లైన్ ఉంటుంది చూడండి. పెద్ద లైన్ అది హాఫ్ ఇంచు. దీని రెండిటికి మధ్యలో ఉన్నది పావు ఇంచ్ అన్నమాట. ఇక్కడ అలా లైన్‌గా ఉంటుంది చూడండి. 1 ఇంచి 1.25 ఇది 1.5 ఇది 1.35 ఇది 2. సో, ప్రతీది ఇలాగే ఉంటుంది. సో, టేప్ తీసుకున్నప్పుడు క్వాలిటీగా మంచిదిగా తీసుకోండి. అంటే మీకు టేప్ గురించి కూడా నేను ఒక క్లాస్ ఉంది. ఏది మంచి ఎలా తీసి చూసుకోవాలి అనేది మీకు చెప్తాను. కరెక్ట్‌గా ఇప్పుడు హాఫ్ ఇంచ్ వదిలాము. హాఫ్ ఇంచ్ మీరు మెషర్ చేసుకోండి. లేదంటే మాకు తెలియట్లేదు అంటే హాఫ్ ఇంచ్ ఇలా మెషర్ చేసుకోండి. ఇటువైపు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. మీరు నిన్న డ్రాయింగ్ బుక్స్‌లో మీరు ఇలా కూడా మీరు వేసుకోవచ్చు. డ్రాయింగ్ మీకు అర్థం అవ్వాలి అనుకున్నారంటే, ఇలా ఇది స్టిచ్చింగ్ కోసం వదిలినవి అనేసి ఇలా కూడా మీరు ప్రాక్టికల్ బుక్స్‌లో రాసి పెట్టుకోండి. కంపల్సరీ మీరు ప్రాక్టికల్, థియరీ అంతా కంప్లీట్ చేసి క్లాస్ అంతా అయ్యినప్పటికి పంపించారు అంటే నేను సర్టిఫికేట్ అయితే మీకు ఫ్రీగా ఇస్తానండి. సో, అది మీకు ఫ్యూచర్‌లో యూజ్ అవుతది. కానీ నాకు థియరీ బుక్సే కాకుండా మీరు ప్రాక్టికల్‌గా స్టిచ్ చేసిన తర్వాత ఆ ఫోటోస్ కూడా మీరిప్పుడు కర్చీఫ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏది స్టిచ్ చేశారో ఆ ఫోటో కూడా నాకు పంపించాలి. ఎందుకంటే సర్టిఫికేట్స్ నేర్చుకోకుండా ఎవరికీ ఇవ్వలేము కదా! అందుకు. సో, ఇప్పుడు నేను చుట్టూ ఉన్నది ఇలా కట్ చేసుకుంటున్నాను. సో, ఇటువైపు మనకి అవసరం లేదు. హాఫ్ ఇంచ్ ఆల్రెడీ వదిలి ఉన్నాం కాబట్టి, ఇది ఎలాగో నేను వేస్ట్ అవ్వదండి. నేను క్యాన్వాస్ ఇందులో యూజ్ చేసుకుంటాను. డ్రెసెస్‌కి, బ్లౌజ్ నెక్ డిజైన్‌కి యూజ్ చేసుకుంటాను. మీరు న్యూస్ పేపర్ మీద నేర్చుకోండి.
అలాగే పేపర్ కట్టింగ్‌కి అనేసి ప్లాస్టిక్ సిజర్ ఉంటుంది కదా! మన 100 రూపీస్ అలా ప్లాస్టిక్ సిజర్ ఉంటది. దాంతో యూజ్ చేయండి. పేపర్ కట్ చేసిన సిజర్ తోటి క్లాత్‌ని కట్ చేయకండి. క్లాత్‌ని కట్ చేసిన సిజర్ తోటి పేపర్‌ని కట్ చేయకండి. సో, మీరు అలా కట్ చేశారు అంటే బేగా సిజర్ అనేది మీకు పాడైపోతుందనమాట. సో, ఇలా కట్ చేసుకోండి. ఇలా స్క్వేర్ పీస్ అయితే మనకి వస్తుంది. ఇప్పుడు ఇదే క్లాత్ మీద ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. ఏ క్లాత్ తీసుకున్నా సరే, కస్టమర్ ఎలా ఇచ్చినా సరే, ఇప్పుడు నాకు కరెంట్ లేదు. అందువల్ల నేను ఐరనింగ్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. మీరు కంపల్సరీ ఐరనింగ్ అయితే చేయాలి. ఐరనింగ్ చెయ్యకుండా మీరు ఎట్టి పరిస్థితిలోనూ స్టిచ్చింగ్ అయితే చెయ్యకండి. ఒక ఐరన్ బాక్స్ కొనుక్కోండి. ఫస్ట్ మీరు టైలరింగ్ నేర్చుకుంటున్నారు అంటే ఐరన్ బాక్స్ కంపల్సరీ ఉండాలి. సో, ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా డబుల్‌గా, ఇలా ఈక్వల్‌గా ఫోల్డ్ చేసుకోండి. 2 ఇలా ఈవెన్‌గా ఉన్నట్లు చూసి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ మెటీరియల్‌ని ఇలా పైనుంచి కిందకి ఇప్పుడు మనకు ఒక టవల్, కర్చీఫ్ ఎలా ఫోల్డ్ చేస్తామో అలా మీరు ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోండి. అందరూ తప్పకుండా మన ఛానల్ చూస్తున్నారు అంటే టైలర్సే కాబట్టి మీకు ఓపిక అనేది ఉంటది. సో, లెంతీ వీడియో అని కాకుండా ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నేను కష్టపడి నేర్చుకున్నట్టు కాకుండా మీకు ఎంత ఈజీగా నేర్పించాలి అనేది చూసి నేర్పిస్తున్నాను. ఇంకా ఫాస్ట్‌గా వెళ్తున్నట్లు అనిపించినా కూడా మీరు చెప్పొచ్చు. సో, హైట్ చూడండి. హైటు ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మీరు మెషర్ చేస్తున్నారు అన్నప్పుడు హైటు 5 ఇంచ్ ఇక్కడికి వస్తుంది. సో, ఇంత క్లాత్ మనకి ఉంది కదా! అందువల్ల మీరేం చేస్తారంటే క్లాత్‌ని ఇలా పైకి తీసుకోండి. మనం 5 అంటే ఒక 6 ఇంచ్ ఉంటే కూడా చాలు క్లాతు. సో, ఇలా వేస్ట్ చేయకుండా క్లాత్‌ని వేస్ట్ చేయకుండా యూజ్ చేసే మెథడ్ అనమాట. పేపర్ మీద నార్మల్‌గా వేసాము. ఇందులో 4 ఫోల్డింగ్ వేసాను చూడండి. మనకి ఆపోజిట్‌లో ఉన్నట్లు వేసుకున్నాను. మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్ వేసాను. వేసిన తర్వాత సేమ్ ఇక్కడి నుంచి హైట్ ఇక్కడి నుంచి మనకి ఒక 5 ఇంచ్ అంటే ఇక్కడికి వస్తుంది. సో, 5 ఇంచ్‌లో ఇక్కడ మార్క్ చేసుకోండి. సేమ్ మళ్ళీ వెడల్పు కూడా 5 ఇంచే కాబట్టి ఇక్కడి నుంచి కూడా మీకు 5 ఇంచ్ ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసి ప్రతి ఒక్కటి టేప్ యూజ్ చేసుకోండి. టేప్ యూజ్ చేసుకోలేదు అంటే మీకు కరెక్ట్‌గా రాదు. ఇలా ఒక స్ట్రెయిట్ లైన్, ఇలా ఒక స్ట్రెయిట్ లైన్. ఇలా వేసిన తర్వాత మీరు స్టిచ్చింగ్ ఎంత ఫోల్డ్ చేస్తున్నారు. ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తారు అంటే ఇది చూడండి ఎంత మెటీరియల్ పడుతుంది అనేసి తెలుస్తది. 1 ఇంచ్. సో, ఇప్పుడు 1 ఇంచ్ ఇలా వదిలేసుకోవచ్చు. చుట్టూ స్టిచ్చింగ్ కోసం మీరు 1 ఇంచ్ మీకు బిగినర్స్ కాబట్టి నాకు 1 ఇంచ్ కరెక్ట్‌గా తెలుస్తుందా లేదా అంటే టేప్‌ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి 1 ఇంచ్‌లో మీరు మార్క్ చేశారు అంటే మీకు కరెక్ట్‌గా ఉంటదనమాట. చూడండి ఇది స్ట్రెయిట్ లైన్ ఇలా సేమ్ ఇది ఒరిజినల్. ఇది మనం స్టిచ్చింగ్ కోసం వదిలాము. మన థియరీకిను ప్రాక్టికల్‌కి మీకు కొన్ని మార్పులైతే ఉంటుంది. ఇప్పుడు మనకి టోటల్‌గా ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న క్లాత్‌ని కట్ చేస్తాను చూడండి కరెక్ట్‌గా. ఇలా క్లాత్‌ని షేక్ అవ్వకుండా ఇలా చేతులతో కూడా ఇలా పట్టుకొని కరెక్ట్‌గా లైన్ ఎలా ఉందో అలా స్లోగా ఫస్ట్‌లో కట్ చేస్తూ రండి. ఇప్పుడు ఇలా ఇక్కడ ఒక నాచ్ ఇలా పెట్టుకోండి. లైట్‌గా ఇలా ఒక నాచ్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టిన దాన్ని నాచ్ అని చెప్తాము. ఇలా చిన్న సిజర్‌తో చిన్నదిగా ఇలా వీలాగా పెడుతూ ఉంటారు కదా! దీన్ని నాచ్ అని చెప్తాము. ఇలా తీసి చూడండి మనకి ఒక స్క్వేర్ పీస్ అయితే ఉంటుంది. సో, ఇది మీరు మెషర్ చేసి చూసినా మనకి ఇక్కడి నుంచి కరెక్ట్‌గా నాచ్ వరకు స్టిచ్ వేసేస్తాము. సో, నాచ్ నుంచి ఈ నాచ్ వరకు మీరు మెషర్ చేసి చూడండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి 10 ఇంచ్ రావాలన్నమాట. ఈ వెడల్పు కూడా మీరు కరెక్ట్‌గా ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్కువ వదిలి ఉన్నాము. అందువల్ల మీకు ఇక్కడ ఒక నాచ్ ఉంది కదా! ఈ నాచ్ నుంచి ఈ నాచ్‌కి మీరు మెషర్ చేశారంటే మనకి 10 కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు రేపు ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది నేను మీకు వీడియో తీసి పంపిస్తాను. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇది 10 అనమాట. ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఇలా కట్ చేసి ఉంచండి.